ఐ ప్లే చెస్, ఐఎమ్ ప్లేయింగ్ చెస్, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్. వీటి మధ్య తేడా ఏంటి? ఇవన్నీ ఒకటేనా? ఇవన్నీ ఒకే రకమైన మీనింగ్ ఇస్తాయా అనే విషయాలన్నీ కూడా ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఇస్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ టు వెంకట్. ఫ్రెండ్స్, ది ఫస్ట్ వన్ ఈజ్ ఐ ప్లే చెస్, ఐ am ప్లేయింగ్ చెస్, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్. అయితే ఈ మూడు సెంటెన్సెస్లో ఈ సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఐ యూజ్ చేసిన తర్వాత ప్లే అనే V1 మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ప్లే, ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్, ఆ వెర్బ్ యొక్క కాంజుగేషన్ అలా ఉంటుంది. సో ఐ ప్లే చెస్ అంటే దీని అర్థం ఏంటంటే నేను రెగ్యులర్గా హ్యాబిచువల్గా నేను చెస్ ఆడుతూ ఉంటాను అని చెప్పి దాని యొక్క అర్థం. ఇలా మనం ఒక హ్యాబిచువల్గా రెగ్యులర్గా నిత్యం చేసే పని చెప్పేటప్పుడు సబ్జెక్టు తర్వాత V1 యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. అయితే ఇటువంటి సందర్భంలో మనం కొన్ని రకాల టైమింగ్ తెలియజేసే యాడ్వర్బ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, ఐ ప్లే చెస్ డైలీ అంటే నేను నిత్యం చెస్ ఆడుతూ ఉంటానని చెప్పి మనకి కంప్లీట్ మీనింగ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇలా డైలీ, రెగ్యులర్లీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ సండే, ఇలా రెగ్యులారిటీని తెలియజేసే కొన్ని రకాల యాడ్వర్బ్స్ అలాగే యాడ్వర్బ్ ఫ్రేజెస్ని ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. ఇది రెగ్యులర్ యాక్షన్. ఇదేంటి? రెగ్యులర్ యాక్షన్. ఇక్కడ చూడండి, ఐ యామ్ ప్లేయింగ్ చెస్, ఐ సబ్జెక్ట్ యూజ్ చేసి ఇక్కడ యామ్ యూజ్ చేసి తర్వాత ప్లేయింగ్ అనే ఇంగ్ ఫామ్ యూజ్ చేసాం. ఎప్పుడు కూడా ఒక యాక్షన్ ఇప్పుడు జరుగుతూ ఉంది అని చెప్పేటప్పుడు ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. సబ్జెక్ట్ అది ఐ కాబట్టి ఇక్కడ యామ్ యూజ్ చేస్తాం. అలా కాకుండా హీ, షీ, ఇట్ అయితే ఈజ్ యూజ్ చేస్తాం. దే, వి, యూ వచ్చినట్లయితే ఆర్ యూజ్ చేసి నెక్స్ట్ మనం ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆ యాక్షన్ జరుగుతూ ఉంది. సో ఐ యామ్ ప్లేయింగ్ చెస్ నౌ. నవ్ అంటే ఇప్పుడు, ఇప్పుడు ఆ పని జరుగుతూ ఉంది కాబట్టి ఇలా ఐ యామ్ ప్లేయింగ్ చెస్ నవ్ అని చెప్పు. అంటే నేను ఇప్పుడు చెస్ ఆడుతూ ఉన్నాను, చెస్ ఆడుతూ ఉన్నాను అంటే ఇప్పుడు మనం చెప్పేటప్పుడే ఆ పని జరుగుతూ ఉందన్నమాట. ఇలా దీని యొక్క అర్థం ఈ విధంగా వస్తుంది. ఓకే, థర్డ్ వన్, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్ అంటే నేను చెస్ ఆడుతూనే ఉన్నాను. ఇక్కడ చూడండి, నేను చెస్ ఆడుతూ ఉన్నాను. ఇక్కడ నేను చెస్ ఆడుతూనే ఉన్నాను అంటే ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్ అని చెప్పేటప్పుడు ఒక యాక్షన్ గతంలో కొంత సమయం కింద స్టార్ట్ అయ్యి ఎప్పటికీ ఇంకా యాక్షన్ జరుగుతూ ఉన్నట్లయితే ఇలా హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఇక్కడ సబ్జెక్ట్ ఐ వచ్చింది కాబట్టి హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం. అలా కాకుండా హీ, షీ, ఇట్ కానీ ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినట్లయితే అప్పుడు హ్యాస్ బీన్ యూజ్ చేస్తాం. లేదా వి, యూ, దే సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినట్లయితే హ్యావ్ బీన్ యూజ్ చేసి ఇలా ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ 2 hours అంటే గత 2 గంటల నుండి నేను చెస్ ఆడుతూనే ఉన్నాను. ఇలా దీని యొక్క అర్థం. సో ఒకసారి మనం రివైజ్ చేద్దాం. ఐ ప్లే చెస్ డైలీ, నేను నిత్యం చెస్ ఆడుతూ ఉంటాను. ఐ యామ్ ప్లేయింగ్ చెస్ నౌ, నేను ఇప్పుడు చెస్ ఆడుతూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ 2 hours 2 గంటలుగా నేను చెస్ ఆడుతూనే ఉన్నాను అని చెప్పి ఈ విధంగా మనకి సెంటెన్సెస్ యొక్క అర్థాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ వాచెస్ మూవీస్ రెగ్యులర్లీ. షీ వాచెస్ మూవీస్ రెగ్యులర్లీ, ఆమె రెగ్యులర్గా మూవీస్ వాచ్ చేస్తూ ఉంటుందని చెప్పి దీని యొక్క అర్థం. ఇలా మనం రెగ్యులర్ యాక్షన్ చెప్పేటప్పుడు ఈ సబ్జెక్ట్ ప్లేస్లో హీ, షీ, ఇట్ ఏదైనా సింగులర్ నౌన్ యూజ్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చే వెర్బ్కి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ వాచ్ అనే వెర్బ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈఎస్ యాడ్ చేసి ఈ విధంగా చెప్పాం. షీ వాచెస్ మూవీస్ రెగ్యులర్లీ అంటే ఆమె రెగ్యులర్గా మూవీస్ వాచ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ హీ ప్లేస్లో మనం హీ కూడా యూజ్ చేయొచ్చు. అంటే షీ ప్లేస్లో హీ యూజ్ చేసినా అలాగే మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే హీ వాచెస్ మూవీస్ రెగ్యులర్లీ. లేదా రాణి వాచెస్ మూవీస్ రెగ్యులర్ అంటే రాణి రెగ్యులర్గా మూవీస్ వాచ్ చేస్తూ ఉంటుందని చెప్పి ఇలా చెప్పాం. ఓకే, రైట్. ఇక్కడ చూద్దాం.
షీ ఈస్ వాచింగ్ మూవీ ఎట్ ప్రెజెంట్. అట్ ప్రెజెంట్ అంటే ప్రస్తుతం. షీ ఈజ్ వాచింగ్ మూవీ, ప్రస్తుతం ఆమె మూవీ వాచ్ చేస్తూ ఉంది. ఇక్కడ షీ వచ్చింది కాబట్టి ఈజ్ యూజ్ చేసాం. అంటే హీ కానీ షీ కానీ ఏదైనా సింగులర్ నౌన్ వచ్చినట్లయితే ఈజ్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. లేదా హీ ఈజ్ వాచింగ్ మూవీ అట్ ప్రెజెంట్, అతను ప్రస్తుతం మూవీ చూస్తూ ఉన్నాడు. లేదా రాణి ఈజ్ వాచింగ్ మూవీ అట్ ప్రెజెంట్, రాణి ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూవీ చూస్తూ ఉందని చెప్పి ఇలా సబ్జెక్ట్ తర్వాత ఈజ్ కానీ ఆర్ కానీ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. వాచ్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ ఏంటి? వాచింగ్ యూజ్ చేసి ఇప్పుడు జరుగుతూ ఉంది, ఆ పని ఒకరు చేస్తూ ఉన్నారని చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్తూ ఉంటాం. థర్డ్ వన్ చూడండి. షీ హ్యాస్ బీన్ వాచింగ్ మూవీ సిన్స్ మార్నింగ్. షీ హ్యాస్ బీన్ వాచింగ్ మూవీ సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుంచి ఆమె మూవీ చూస్తూనే ఉందని చెప్పాం. ఇక్కడ షీ సబ్జెక్ట్గా యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ హ్యాస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఐ, వి, యు, దే వంటివి సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్లయితే అప్పుడు మనం హ్యావ్ యూజ్ చేసి బీని యూజ్ చేసి ఇలా ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఇలా చెప్పాల్సి ఉంటుంది. అంటే ఉదయం నుంచి నేను తను షీ ఆమె ఉదయం నుంచి మూవీ చూస్తూనే ఉంది. ఇక్కడ మీరు జాగ్రత్త చేసినట్లయితే ఇక్కడ ఫర్ 2 hours అన్నాం, ఇక్కడ సిన్స్ మార్నింగ్ అన్నాం. అంటే 2 hours అనేది ఒక అమౌంట్ ఆఫ్ టైం, ఒక లెంగ్త్ ఆఫ్ టైం కాబట్టి ఇక్కడ ఫర్ యూజ్ చేస్తాం. ఇక్కడ మార్నింగ్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్ యూజ్ చేస్తాం. ఇలా పాయింట్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు సిన్స్ యూజ్ చేయాలి, ఇలా పీరియడ్ ఆఫ్ టైం యూజ్ చేసేటప్పుడు ఫర్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇట్తో చూద్దాం. ఇట్ రెయిన్స్ ఎవ్రీ సండే. ఎవ్రీ సండే అంటే ప్రతి ఆదివారం వర్షం పడుతుంది. అంటే ప్రతి ఆదివారం అంటే క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం ఈ యాక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఇట్ అనే సబ్జెక్ట్ తర్వాత రెయిన్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేయడం జరిగింది. సో ఇట్ రెయిన్స్ ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం వర్షం పడుతూనే ఉంటుంది. అంటే ఇది ఒక హ్యాబిచువల్ యాక్షన్, రెగ్యులర్ యాక్షన్ కాబట్టి ఇక్కడ ఇట్ రెయిన్స్ అని చెప్పి ఈ విధంగా చెప్పాం. అలా కాకుండా ఇప్పుడు వర్షం పడుతూ ఉందని చెప్పడానికి ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ రైనింగ్ ఎట్ దిస్ మూమెంట్. ఇట్ ఈస్ రైనింగ్ ఎట్ దిస్ మూమెంట్ అంటే ఈ క్షణాన వర్షం పడుతూ ఉంది. సో ఇక్కడ మనం ఇట్ యూజ్ చేసాం కాబట్టి తర్వాత ఈజ్ యూజ్ చేసి రెయిన్ అనే వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసి అలా చెప్పాం. ఇట్ ఈస్ రైనింగ్ అట్ దిస్ మూమెంట్ అంటే ఈ క్షణాన వర్షం పడుతూ ఉందని చెప్పి ఇప్పుడు జరుగుతూ ఉన్న పని ఇలా చెప్పాం. అలా కాకుండా ఉదయం 10 గంటల నుంచి వర్షం పడుతూనే ఉంది అని చెప్పడానికి ఎలా చెప్పాలి చూడండి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 10 o'clock. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 10 o'clock అంటే 10 గంటల నుంచి వర్షం పడుతూనే ఉంది. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్ యూజ్ చేసాం. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్, ఇట్ యూజ్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాస్ యూజ్ చేయాలి. హ్యాస్ బీన్ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ మనం రెయిన్ అనే వెర్బ్కి ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పామంటే ఉదయం 10 గంటల నుంచి వర్షం పడుతూనే ఉందని చెప్పి ఇలా చెప్పాం. ఓకే, రైట్. సో ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్. I have tea every morning. I have tea every morning. ఇక్కడ హ్యావ్ అనేది ఏంటంటే తాగడం అనే మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది, కలిగి ఉండడం కాదు. సో నేను ప్రతి ఉదయం అంటే ప్రతిరోజు ఉదయం టీ తాగుతూ ఉంటాను. ఐ హ్యావ్ టీ అంటే టీ తాగడం. అంటే ఐ హ్యావ్ టీ ఎవ్రీ మార్నింగ్ అంటే నేను ప్రతిరోజు టీ తాగుతాను, అంటే ఒక హ్యాబిట్గా ఒక అలవాటుగా తాగుతూ ఉంటాను కాబట్టి ఇక్కడ ఐ హ్యావ్ టీ అని చెప్పి ఇలా చెప్పాం. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు టీ తాగుతూ ఉన్నాను అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తాం? ఐ యామ్
హ్యావింగ్ టీ నౌ. ఐఎమ్ హ్యావింగ్ టీ నౌ. నేను ఇప్పుడు టీ తాగుతూ ఉన్నాను అంటే ఆ పని ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి ఐ తర్వాత యామ్ యూజ్ చేసి హ్యావ్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ని ఇలా హ్యావింగ్ అని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. అలా కాకుండా నేను గత 5 నిమిషాల నుంచి టీ తాగుతూనే ఉన్నానని చెప్పడానికి ఎలా చెప్పాలి? ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ టీ ఫర్ 5 minutes. ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ టీ ఫర్ 5 minutes. చూడండి 5 minutes అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఇక్కడ ఫర్ యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్. ఇక్కడ మీరు కాస్త కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇక్కడ హ్యావ్ వచ్చింది, ఇక్కడ హ్యావింగ్ వచ్చింది. ఈ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఈ హ్యావింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. సో అంటే యాక్చువల్గా ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే హ్యావ్ ఖచ్చితంగా మన హ్యాజ్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేసి బీని యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ హ్యావింగ్ అనేది హ్యావ్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్. ఓకే, ఇక్కడ హ్యావ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో భాగంగా యూజ్ చేయబడిన హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్. సో అది ఆ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. సో ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ టీ ఫర్ 5 minutes అంటే గత 5 నిమిషాల నుంచి నేను టీ తాగుతూనే ఉన్నాను. సో ఒకసారి ఈ 3 సెంటెన్స్ని రివైజ్ చేస్తాను చూడండి. ఐ హ్యావ్ టీ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు ఉదయం నేను టీ తాగుతాను అంటే ఒక హ్యాబిట్, ఒక రెగ్యులర్ యాక్షన్. ఐఎమ్ హ్యావింగ్ టీ నౌ. ఇప్పుడు నేను టీ తాగుతూ ఉన్నాను. ఎట్ దిస్ మూమెంట్ ఆ యాక్షన్ జరుగుతూ ఉంది. ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ టీ ఫర్ 5 minutes అంటే 5 నిమిషాల క్రితం నేను టీ తాగడం స్టార్ట్ చేశాను, ఎప్పటికి ఇంకా టీ తాగుతూనే ఉన్నాను. అంటే గతం అంటే ఇక్కడ ఒక 1 minute కూడా 1 minute క్రితం కూడా ఇక్కడ గతమే వస్తుంది. సో 5 నిమిషాల నుంచి నేను టీ తాగుతూనే ఉన్నాను. ఇలా గతంలో మొదలుపెట్టి ఇప్పటికి ఇంకా జరుగుతున్నట్లయితే ఇలా హ్యాస్ బీన్ అని హ్యావ్ బీన్ అని యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్తుంటాం. ఇలా మనం ఈ 3 సెంటెన్స్ బేస్ చేసుకొని మిగతా ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే రైట్. సో యాజ్ యూజువల్గా నేను మీకు కొన్ని ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది, వాటికి మీరు ఆన్సర్స్ తెలియచేయండి. ఓకే. కుక్కలు అరుస్తాయి. కుక్కలు అరుస్తూ ఉన్నాయి. గత గంట సేపటి నుంచి కుక్కలు అరుస్తూనే ఉన్నాయి. సో ఈ మూడింటికి మీరు ఆన్సర్స్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.